హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చెన్నైలో సెకండ్ డే. నిన్న ఈవినింగ్ ఫుల్ వర్షం వల్ల మా బుడ్డోడు గట్టిగా ఉన్నాడని గుడ్డ తీసి ఇటు అటు తిప్పి బాగా క్లీన్ చేసేసి బ్రష్ చేయకుండానే వేడివేడి పూరీలు తినేసా. మళ్ళీ మధ్యాహ్నం వరకు పడుకొని లంచ్లో మటన్ అండ్ చేపల ఫ్రైతో రైస్ తినేసి ఇంకా చెన్నై బీచ్కి పోదామని రెడీ అయ్యాం. తీరా స్టేషన్కి వెళ్ళి చూస్తే మార్నింగ్ జరిగిన గూడ్స్ ట్రైన్ యాక్సిడెంట్ వల్ల అన్ని ట్రైన్స్ స్టాప్స్ ఉన్నాయని చెప్పారు. సరే ఇంకేం తోచగా షాపింగ్ పోదామని ఫిక్స్ అయ్యాము. ఫస్ట్ ఎనర్జీ కోసం అని పైనాపిల్ జ్యూస్ మందు మిక్స్ చేసి వేసేసా. మా బ్యాడ్ లక్కి మళ్ళీ వర్షం ఒక తోడు. నా దగ్గరున్న డిజిటల్ వాచ్ రీప్లేస్ చేయాలని అనలాగ్ వాచ్ చూస్తా ఉన్నా కానీ ఏం నచ్చలేదు. మళ్ళీ అటు ఇటు తిరుగుతూ నా కళ్ళు బైక్ పంచర్ కిట్ మీద పడింది. వెంటనే తీసేసుకున్నా. నాకొచ్చే పిచ్చి పిచ్చి ఐడియాస్ అన్ని రాసుకోవాలని ఒక సింపుల్ డైరీనే చూస్తా ఉన్నా. ఇంకా పోజులు కొడుతూ పక్కనే ఉన్న టెంపుల్ దగ్గరికి వెళ్ళా. టెంపుల్ లోపలికి వెళ్ళలేదు కానీ బయట నుంచి వ్యూ చాలా బాగుంది. అక్కడ నుంచి మా మేడం ఫోర్స్ చేసి బట్టలు కొనాలని ట్రెండ్స్ కి తీసుకొచ్చారు. ప్యాంట్ కొంతమంది తీసి ప్రైజెస్ చూస్తే గుండె జారి గ్రోలోకి పోతుంటే సైలెంట్ గా పెట్టేసి 2 జోబులో చేతులు పెట్టి మిర్రర్ ముందుకు వచ్చేసా. వెనక ఈ పాప సూపర్ గా ఉంది. మా హిమాలయ కొడికి అయితే కరెక్ట్ సెట్. షాపింగ్ అయ్యాక ఈ గాడిద లాంటి గుర్రాన్ని ఈ గుర్రాల లాంటి గాడిదని చూసి ఇంటికి వచ్చేసాం. మళ్ళీ ఈవినింగ్ మేడం వాళ్ళ ఫోటో స్టూడియోకి వెళ్ళా. స్టూడియో అయితే చిన్నగా సూపర్ గా ఉంది. అదే టైంలో సార్ ఈ బాబుతో ఫోటో షూట్ లో ఉన్నా. అది చూసి నా చిన్న సైజ్ కెమెరా ఎక్కడ ఆగుతుంది. నేను కూడా కొన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ తీసేసాం. నేను కూడా ఫోటో తీసుకోవాలని వెళ్ళి కూర్చున్నా. జస్ట్ మిస్ అయిపోయేది నా పని. నాకు వచ్చి రాని ఫోటోషాప్ నాలెడ్జ్ తో వెళ్ళి సిస్టమ్ ముందు కూర్చున్నా. మేడం చెప్పే ట్యూటోరియల్స్ కి నా మైండ్ బ్లాక్ అయ్యి మాకున్న హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ తో ఇద్దరికి గొడవ స్టార్ట్ అయింది. అక్కడితో సైలెంట్ గా ఇంటికి వచ్చి మ్యాచ్ చూస్తూ తినేసి త్వరగా పడుకున్నా. మళ్ళీ రేపు మార్నింగ్ పనికి వెళ్ళాలిగా.